కొన్నాళ్లుగా రైతులకు కన్నీళ్లు తెప్పించిన టమోటా ధరలు మొత్తానికి పెరిగాయి. చిత్తూరు జిల్లాలో కేజీ టమోటా ధర 60 రూపాయలు పలుకుతుంది. వర్షాల కారణంగా పంట దిగుబడులు తగ్గడంతో టమోటాలకు మార్కెట్లో డిమాండ్ పెరిగింది. సుమారు 3 నెలల తర్వాత చిత్తూరు జిల్లాలో టమాటా ధరలకు రెక్కలొచ్చాయి. మదనపల్లి వ్యవసాయ మార్కెట్లో ఏ గ్రేడ్ టమాటా కేజీ 60 రూపాయలు పలకడం రైతుల్లో ఆశలు చిగురింపజేస్తోంది. సాధారణ మార్కెట్లో 70 నుంచి 80 రూపాయలు పలుకుతోందని చెబుతున్నారు. పలమనేరు మార్కెట్లో 10 కిలోల బాక్స్ ధర 1000 రూపాయలకు చేరింది. జిల్లాలోని అన్ని టమాటా మార్కెట్లలో ధరలు భారీగా పుంజుకున్నాయి. అయితే లోకల్ సరుకు తగ్గడం. ఇప్పుడు సీజన్ నడుస్తున్న ఛత్తీస్గఢ్, మధ్యప్రదేశ్, తమిళనాడు, కర్ణాటకలో టమాటా పంటకు తెగుళ్లు సోకి భారీగా దిగుబడి తగ్గింది. స్థానికంగా ఉన్న తోటలకు వర్షాల కారణంగా కాయలు కుళ్లిపోయాయి. సాధారణంగా ఎకరా తోట ఉన్న వారికి గతంలో ఉన్న దిగుబడిలో ఇప్పుడు 10% కూడా రావడం లేదని బాధిత రైతులు వాపోతున్నారు. పొరుగునే ఉన్న అనంతపురం జిల్లాలోనూ ఇప్పుడు సరుకు లేకుండా పోయింది. భారీగా సరుకు తగ్గడంతో టమాటా ధరలు పెరిగేందుకు కారణమైందని వ్యాపారులు చెబుతున్నారు. సాధారణంగా పలమనేరు మార్కెట్కు రోజుకు సీజన్లో 10 లోడ్లకు పైగా టమాటాలు వచ్చేవి. అన్ సీజన్ అయినా 5-6 లోడ్లు వచ్చేవి. కానీ 2 వారాల నుంచి రోజుకు 2-3 లోడ్లు మాత్రమే వస్తున్నాయని అంటున్నారు. వాస్తవానికి 3 నెలలుగా చిత్తూరు జిల్లాలో టమాటా ధరలు నేలచూపులు చూశాయి. కేజీ టమాటా ధర 10 రూపాయల నుంచి 20 రూపాయల మధ్యలోనే కొనసాగింది. దాంతో టమాటా రైతులు తల్లడిల్లిపోయారు. కనీసం పెట్టుబడైనా వస్తుందా అని ఆవేదన చెందారు. ఇప్పుడు అనూహ్యంగా మదనపల్లి మార్కెట్లో టమాటా ధరలు పుంజుకోవడం రైతుల్లో ధైర్యాన్ని నింపుతోంది. బయట రాష్ట్రాల వ్యాపారులు ఎక్కడ సరుకుంటే అక్కడికి వెళ్లి పోటీపడి కొనడంతో టమాటా ధరలకు రెక్కలొచ్చాయంటున్నారు.